ముకుంద మీరా రూపంలో భవానీదేవికి పరిచయం అయ్యి ఇంట్లో అయితే కాలు పెడుతుంది. మినిస్టర్ వాళ్ళ కూతురిగా పరిచయం అయ్యి ఇంట్లో అయితే ప్లాన్ చేసుకొని పక్కాగా ఫస్ట్ ప్లాన్ అయితే అమలు చేసేస్తుంది. భవానీ ఇంట్లో అందరికీ మీరాను పరిచయం చేస్తుంది. తర్వాత మీరాపై ఆదర్శు చాలా కోపంతో ఉంటాడు. ఎందుకంటే మురారిని విడిపించినందుకు ఆదర్శ్ తన మీద చాలా కోపంగా ఉంటాడు. తర్వాత వచ్చేసి ఇంట్లో అందరూ భోజనానికి కూర్చుంటాడు. అప్పుడు మీరా వచ్చేసి అందరికీ నేను వడ్డిస్తాను, నేను అనాథగా ఉన్నాను కదా, నాకు ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం, నేను వడ్డిస్తాను అంటే సరే అని చెప్పేసి అందరికీ వడ్డిస్తారు. తర్వాత వచ్చేసి భవానీ ఇంట్లో ఏం కావాలన్నా నువ్వు కృష్ణని మొహమాటం లేకుండా అడుగు, నీకు ఎలాంటి సహాయమైనా చేస్తుంది అని చెప్పేసి అంటుంది. తర్వాత మీరా ఆదర్శ్ని ఎలాగైనా కానీ నా వైపు తిప్పుకోవాలి, నా మీద కోపం లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఆదర్శ్ నా పైన కోపంగా ఉంటే వాళ్ళ అమ్మకు చెప్పి ఎలాగైనా కానీ నన్ను ఇంట్లో నుంచి పంపేయడానికి ట్రై చేస్తాడు. కాబట్టి ఆదర్శ్ని ఫస్ట్ నా మీద కోపం లేకుండా ఇంట్లో ఉండేటట్టు చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంది. అదే ప్లాన్ ప్రకారము ఆదర్శ్కి మందు బాటలు ఇచ్చి సర్వ్ చేస్తూ ఉంటుంది. ఆ మత్తు మందులో తన గురించి అలాగే తన స్థానం గురించి ఇంట్లో చెబుతూ ఉంటుంది. అప్పుడు అదే మత్తులో ఆదర్శ్ ఇంట్లోకి వెళ్ళి భవానీదేవిని అడుగుతాడు, అమ్మ నేను నీ సొంత కొడుకుని కాదు కదా, నన్ను అందరూ వేరే చూస్తున్నారు అంటే ఎవరు చూస్తున్నారా, ఫస్ట్ అది చెప్పు, అలా చూడకుండా ఉండాలంటే నీకు నేనేం చేయాలి అని చెప్పేసి భవానీ అడుగుతుంది. అప్పుడు ఆదర్శ్ ఈ ఇల్లు, ఈ ఇంటికి సంబంధించిన ఆస్తులు మొత్తం నా పేరు మీద ఉండాలి, అప్పుడు నేను ఈ ఇంట్లో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో నేను డిసైడ్ చేస్తాను అని చెప్పేసి ఆదర్శ్ అంటాడు. ఇంట్లో అందరూ షాక్గా ఆదర్శ్ని చూస్తుంటారు.